హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తానండి. ఎక్కడ కూడా జిగురు అనేది అస్సలు ఉండదండి. నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఛానల్ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా నేను బెండకాయలన్నింటినీ వాష్ చేసుకొని ఇలాంటి ఒక కాటన్ క్లాత్ పైన తుడిచేసి ఇలా విడివిడిగా ఆరబెట్టేసుకున్నాను. దీనిపైన పదన అనేది అస్సలు ఉండదండి. పదన ఉండడం వల్ల జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది. మొత్తం పదన మొత్తం వెళ్ళిపోయాక నేను కట్ చేశానండి. అంతలోపు ఇవి ఇలా అంతలోపే నేను పిండిని నానబెట్టుకుంటాను. ఆ పిండి నానబెట్టుకొని బెండకాయలన్నీ కట్ చేసేలోపు పిండి కూడా నానిపోతుందండి బాగా. ఇలా నేను టైంని సేవ్ చేసుకుంటూ నేను ఇలా చేసుకుంటానండి. వీడియో నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగా ఫ్రై అవుతాయండి. మొత్తం ఎండింగ్ వరకు చూపిస్తానండి, మిస్ కాకుండా చూడండి. ఎక్కడ కూడా మంచి మంచి టిప్స్తో పాటు నా వీడియోస్ ఉంటాయండి. నా వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్లో ఉన్న మరిన్ని మంచి వీడియోస్ అన్నీ కుకింగ్కి, టైలరింగ్కి అండ్ ముందు వచ్చే ఎంబ్రాయిడింగ్, క్రాఫ్టింగ్ ఇవన్నీ వీడియోస్ మీకు ఒకే ఛానల్లో దొరుకుతాయండి. వీటన్నిటి వీడియోస్ కోసం వేరే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఒకటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఆరబెట్టేసుకున్న బెండకాయలన్నిటినీ ఒక దగ్గర ఇలా చేసేసుకుందామండి. చేసేసుకొని ఎక్కువ సన్నగా కూడా కట్ చేసినా కూడా జిగురు అనేది చాలా ఉంటుందండి. ఇలా హాఫ్ ఇంచ్ ఇలా చెక్ చేసుకుంటూ, పురుగులు ఉంటాయి కదా, ఇలా చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ నిదానంగా కట్ చేసుకోండి. ఇలా ఇంత సైజులో కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల కూడా మొత్తం నజ్జి జిగురు అవుతుందండి. ఇలా హాఫ్ ఇంచ్ ఉండేట్టు చూసుకొని కట్ చేసుకోండి. నేను మొత్తం ఇలాగే కట్ చేసేసుకుంటాను. గ్యాస్ని వేడవడానికి గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇలా మొత్తం హాఫ్ ఇంచ్ సైజులో బెండకాయని ఇలా కట్ చేసుకున్నాను. మొత్తం ప్యాన్ హీట్ అవ్వగానే ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఒకవేళ మీకు టైం లేదు, బెండకాయలు కడిగి పెట్టుకోవడానికి టైం లేదు అనుకుంటే కట్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్ ప్యాన్ పైన వేడయ్యాక కొద్దిగా రోస్ట్ అంటే కొంచెం అటు ఇటు వేయించుకున్న తర్వాత ఆయిల్ వేయండి. అలా కూడా ట్రై చేయొచ్చు. ఇది మాత్రం చాలా బెస్ట్ టిప్ అండి. మనకు ఈవినింగ్ ఓవేళ మార్నింగ్ మనకు ఏదన్నా బెండి ఫ్రై అలాంటివి చేయాలనుకుంటే మనం నైటే వాష్ చేసుకొని క్లాత్తో తుడిచేసుకొని ఆరబెట్టుకోవచ్చు. అలాగే ఫోల్డ్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా మీ టైంని బట్టి మీరు అలా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఇలా వాష్ చేసి పెట్టుకొని పిండి నానబెట్టుకున్నంతసేపు ఇవి ఆరిపోతాయండి. కట్ చేసేసుకుంటాను, చాలా ఈజీగానే అవుతుంది. అండ్ ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. రెండు మూడు నిమిషాలు మొత్తం ఇవి ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. లేదంటే ఒకసారి మాడిపోయినట్టు, ఒకటిసారి పచ్చిగా ఉంటాయి. మీరు మొత్తం ఫ్రై ఎలా తినాలనుకుంటే మీ ఇష్టం పైన ఉంటుందండి. మేమైతే నార్మల్గానే తింటాము, అంత పచ్చిగా కూడా కాకుండా అంత డీప్ ఫ్రై కాకుండా తింటామన్నమాట. ఇలా మధ్యలో అటు ఇటు తిప్పుతూ కొంచెం స్మాష్ అయ్యేంత వరకు ఇలాగే చేస్తూ ఉండాలండి. ఇలా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఏదేమైనా బెండకాయల ఫ్రై అవుతూ ఉంటే గ్రీన్ ఎంత బాగుంటుందో తెలుసా, కలర్ చాలా బాగుంటుందండి. మొత్తం ఇలా మీకు జిగట్ అంతా కనిపిస్తుంది కదా, ఇది ఫ్రై అంతవరకు మొత్తం అసలు ఉండదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఈ బెండకాయ తినడం కూడా హెల్త్కి చాలా మంచిదండి. అండ్ 2 బెండకాయలను నైట్ అంతా మధ్యలో ఇలా వంకాయ, మనం గుత్తొంకాయను ఎలా కట్ చేస్తాము, గుత్తొంకాయ కర్రీ వండేటప్పుడు 4 ముక్కలు మధ్యలో అలా కట్ చేసుకొని నైట్ అంతా ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టి తర్వాత పచ్చి బెండకాయలు తినేసి ఆ వాటర్ని అలాగే తాగితే మన ఏమంటారు వెముకలకు, జిగుళ్ళలో
గుజ్జు ఉంటుంది కదా, అది చాలా తొందరగా వస్తుందన్నమాట. సో ట్రై చేయండి. నేను టూ డేస్ తాగానండి, నాకు కొంచెం బాగానే అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి, ఇది మంచి బెస్ట్ టిప్ అండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. స్టవ్ వచ్చేసి మీడియం పైన పెట్టాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. మీరు గమనించవచ్చు, జిగటతనం అనేది మొత్తం మెల్లమెల్లగా డ్రై అయిపోతుందండి. అండ్ క్వాంటిటీ కూడా 1/2 kgకి 1/4 kg కూడా కాదండి ఇది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మేము చపాతీలు ఎక్కువ శాతం మా పిల్లలు మేము ఇదే తింటామండి. 2 days డే బై డే మాత్రం ఇదే ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవడానికి వచ్చిందండి. చూడొచ్చు, ఇలా ఫ్రై చేస్తూ మొత్తం జిగురు అనేది అసలు ఎక్కడ కూడా లేదండి. ఇప్పుడు ఇందులో ఉప్పుని యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, మీరు ఎంత తింటారనేది మీ ఇష్టం. మీ ఇంట్లో ఎలా తింటే అలా కన్వీనియంట్ ఉంటే అలా వేసేసుకోండి. ఉప్పు వేసాక ఇలా 2 minutes దీన్ని వదిలేస్తాను. తర్వాత ఫైనల్లో కారం, పసుపు వేస్తాను. ఎందుకంటే కారం మాడిపోయి ఘాట్ అనేది వస్తుంది కదా, దానికోసం అన్నమాట. ఇలా 2 minutes కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేస్తున్నాను. పసుపు, జస్ట్ వీటిని మాత్రమే యాడ్ చేశానండి. ఎక్స్ట్రా మసాలాస్ ఏవి నేను నా వంటల్లో ఎక్కువ యాడ్ చేయను. చాలా న్యాచురల్గానే వండుతాను వంటలు, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా 2 minutes ఇలా ఫ్రై చేసేసుకోండి. మొత్తం అటు ఇటు కలపడం వల్ల ఉప్పు కారం అంతా మొత్తం బెండకాయలకు పట్టేస్తుందండి. అండ్ చాలా టేస్టీ రెసిపీ, ఎప్పుడు చేసుకున్నా విసుగు అనేది అనిపించదు. మెయిన్ చపాతీస్ అన్నంలో కూడా చాలా బాగుంటుందండి, రైస్లో కూడా. ఇప్పుడు ఇక్కడ నేను ఒకసారి ఉప్పు కారం చెక్ చేసేసుకుంటున్నాను. అల్లందిల్లు అంతా చాలా బాగానే ఉందండి. ఇదండి నా స్టైల్లో బెండకాయ ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.